సార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక ఢిల్లీ పర్యటన వెనక మతలబ్ ఏంటి సార్? నమస్కారం అండి. ఉత్తమ్ రెడ్డి గారి ఫాదర్ చనిపోయి 11 రోజులు అయ్యేదాకా ఆయన ప్రస్తుతానికి యాక్టివ్గా లేరు. ఆయన ఢిల్లీలో కూడా లేరు. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మరి ఇన్వెస్ట్మెంట్ కోసం అమెరికాకి వెళ్ళడం జరిగింది. ఈ పరిస్థితుల్లో సడన్గా ఢిల్లీకి మరి అధికారికంగా అనధికారికంగా విషయాలకు సంబంధించి వెళ్ళారా, అసలు ఎందుకు వెళ్ళారు అనేది చెప్పుకోగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్కువ మంది ఏమంటున్నారంటే త్వరలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్, సుమారు దసరా కల్లా కొత్త క్యాబినెట్లో కొత్త వారిని తీసుకోవాల్సిన అవసరం ఉంది, అందువల్ల దానికి చర్చించడానికి వెళ్ళారని కూడా ఒక మాటలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికలు ఒకటి, మరియు ఈ మూసీ నది ఆక్రమణ తొలగింపుకు సంబంధించి కొంత క్రిటిసిజం వచ్చే ఈ పరిస్థితుల్లో పార్టీ సపోర్టు మరియు క్యాబినెట్ మినిస్టర్ల సపోర్టు ప్రస్తుత ముఖ్యమంత్రికి ఎంతో అవసరం. దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాల గురించి కూడా చర్చించే అవకాశం, మరి త్వరలో దసరా లోపల క్యాబినెట్ ఏర్పాటు చేయటం, ఈ మూసీ నది ఆక్రమణకు సంబంధించి ఏదైతే నిర్మాణాలు తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారో వాటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసి ఒక తాటిపై నిలబడి మూసీ ప్రక్షాళన జరిపి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ అందరికీ చూపించాలని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.